అసలు ఇందాక బాగా ఎంటర్ అయ్యే దగ్గర నుంచి తీయాల్సింది. నేను అనుకుంటూనే ఉన్నా శ్రీను దగ్గర సెల్లు ఉంటాయి, నాకేమో ఇంక ఇంకేముందిలే, ఇంక ఇప్పుడు అవన్నీ మా ఆయన తిడతానులే కానీ. ఏందక్క ఇవన్నీ చేసావానే ఇంట్లో? ఏంది అసలు? అదేమో కింద డ్రెస్ పక్కన డబ్బా ఉంది, చెప్తావు నేను. అటు పక్క ఉంది చూడు, అటుపక్క ఈ డ్రెస్ అని ఒక డబ్బా ఉంది చూడు, ఈ డబ్బాలో ఉన్నాయి జొన్న లడ్లు. మేమేం పంపించాలి, మీరే పంపిస్తే ఇవన్నీ. రవ్వ లడ్లు అసలుకి మేమే తీసుకుని ప్రసూనాస్ ఉంది కదా, ప్రసూనాస్ పోయి అక్కల స్వీట్ అటు పంపిద్దాం అనుకుంటే నువ్వు నాకు ఇన్ని స్వీట్ అటు పంపిస్తే మేమేం పంపించాలి? ఇదిగో కాజాలు, అది కజ్జికాయలు, కజ్జికాయలు అందులో పల్లీలు నువ్వులు కొబ్బరి పొడి పెట్టిన. నీకెంత తీరిక ఎక్కడ ఉంది? నెక్స్ట్ చూపి, ఇది కారపొడి. అదే నేను చెప్పా కదా, అవిసె గింజలు వేసి ఫ్లాక్ సీడ్స్ చేశా. ఇది బూందీ, కొంచెం అంటే బాగా షేప్ బాగా రాదు, బట్ ట్రై చేసి టేస్ట్ బాగానే ఉంది. తిను కాదు కరివేపాకు, ఎందుకు షేప్ బాగానే ఉంది. ఇవేంటి అక్క? ఇది లడ్డు చేద్దామని చేశా. బూందీ ఫస్ట్ ఇది చేసి లడ్డు చేద్దామని చేశా, కానీ నేనేం చేశా, తీపి ఆల్రెడీ రవ్వ లడ్డు వీటిలో బెల్లం ఎక్కువైందండి. సర్లే దీంట్లో కొంచెం తక్కువ పెడదాం బెల్లం అని చెప్పి తక్కువ పెట్టేసరికి పాకం సరిపోవాలి, అందుకని ముద్ద రాలేదు. అందుకని అట్లా విడిగా చేసా. కాబట్టి తీపి బూందీ లాగా. ఇది ఉప్పు మిరపకాయలు నేను చెప్పానా, నువ్వు పంపిస్తా అని చెప్పావు అని. అదే కదా చెప్తుంది, చేయొచ్చు. రండి ఇంకా. మార్నింగ్ అయిపోయింది. వాడు వదిలేసి మన ముగ్గురమే తినేసేద్దాం. ఇన్ని అవసరం లేదు, ఏం లేదు బాబా. అసలు కూర్చోండి కూర్చోండి. ఇంకో మ్యాట్ ఇవ్వనా? ఆ పెద్ద మ్యాట్ వేస్తాం. వద్దు నాన్న, ఇక్కడ కూర్చుంటారు. అరే కూర్చుంటారు అని చెప్పానా? ఏమద్వీత్ ఎవరు వచ్చారు? లడ్డు తింటున్నావా? పెద్దమ్మ పంపించిన లడ్డు. ఇది మొత్తం క్రోమ్ బుక్లు ఉండవు. తిప్పు ఇటు తిప్పు కెమెరాని మరి అట్ట కాదు. ఇప్పుడు జొన్న లడ్డు ఇది అసలు జొన్నలు ఫ్రై చేసి నెయ్యి వేసి ఇంకా ఏమేమి వేసింది తెలుసా? నువ్వులు, ఎండు కొబ్బరి, జీడిపప్పు అన్నీ ఉన్నాయన్నమాట. చూస్తుంటేనే ఎమ్ముగా ఉన్నాయి, తింటే అద్భుతంగా ఉంటుంది. నోట్లో బ్లాస్టే. నెయ్యి మామూలుగా లేదక్క, ఎంత నెయ్యి వేసింది తెలుసా? అసలు నువ్వు టేస్ట్ చూసావండి? బాగుంది. అసలు మామూలుగా లేదు, నెయ్యి అద్భుతంగా ఉంది. నెయ్యి అద్భుతంగా కాదు, లడ్డు అద్భుతంగా ఉంది. లడ్డు అద్భుతంగా ఉంది. నేను జొన్న లడ్లు ఇండియాలో ఉన్నప్పుడు మా అమ్మ చేస్తే తిన్నా. మళ్ళీ ఇప్పుడు అమ్మ లాంటి అక్క చేస్తే మళ్ళీ అసలు మంచి అద్భుతంగా ఉంది టేస్ట్ అయితే. నెక్స్ట్ ఇది రవ్వ లడ్డు. రవ్వ లడ్డు కొంచెం డిఫరెంట్గా చేసిందంట, అందుకే నీకు రవ్వలాగా కనిపించకుండా రవ్వని కొంచెం ఉడకబెట్టినట్టుగా చేసి లడ్డులాగా వేసింది, అందుకే ఇట్లా ఉన్నాయి. చూడండి అసలు ప్రతి దాంట్లో ఆ జీడిపప్పులు, ఎండు కొబ్బరి అసలు మామూలుగా లేదు. ఒకదాన్ని మించి ఒకటి ఉంది. ఎన్ని స్వీట్లు పంపించిందో, ఇండియా నుంచి పార్సల్ అవసరం లేదు. మా అత్త పంపించిన స్వీట్లు కానీ ఇండియా నుంచి పార్సల్ రావట్లేదు ఫీల్ అవుతాం కదా, అసలు అవసరం లేదు. ఇంటి ఫుడ్, అక్క చేతి వంట అద్భుతంగా.
ఇది బూందీ లడ్డు స్వీట్. నాలుగు రకాల స్వీట్ ఐటమ్స్ పంపించింది. ఎంత టైం ఉంది, ఎప్పుడు చేసింది, అసలు బాగా వద్దామన్న ప్లాన్ ఉంది. చాలా రీసెంట్, చాలా తక్కువ టైంలో చూడు 4 రకాలు చేసింది. ఇప్పుడు ఇది టేస్ట్ చూస్తా. సూపర్ ఉంది అది కూడా. 3 స్వీట్లు 3 హాట్లా, 4 స్వీట్లు 3 హాట్. 4 స్వీట్లు 2 వాళ్ళు ఉప్పు మిరపకాయలు చాలా బాగున్నాయి అని చెప్పి మళ్ళీ ఉప్పు మిరపకాయలు కూడా పంపించింది. నేను తీసుకొచ్చింది. అమ్మ కేంద్రం పాలు తెచ్చి ఆ మజ్జిగలో ఉప్పు మిరపకాయలు నేను నానబెడతాం కదా, సో ఇంకా ఎక్కువ టేస్ట్ ఉన్నాయంట. అక్క తీసుకొచ్చి టేస్ట్ చూసిన తర్వాత ఇది నాకు ఖచ్చితంగా పంపించాలని చెప్పి నాకు మళ్ళీ పంపించింది. ఇప్పుడు హాట్ టేస్ట్ చూస్తా. ఈ హాట్ టేస్ట్ చూసిన తర్వాత దీని దగ్గరకు వస్తాయి ఇవి. మొత్తానికి ఇండియా నుంచి పార్సల్ బదులు చికాగో నుంచి పార్సల్ వచ్చింది, అట్లాంటా నుంచి పార్సల్ వచ్చింది. చక్కలు అసలు మామూలు లేవు టేస్ట్. క్రంచీ, మీకు ఆ సౌండ్ వస్తుందా? నేను కారబుని టేస్ట్ వస్తుంటే ఎంత క్రంచీగా ఎంత బాగా. ఇలాంటి అక్కకుండా మామూలుగా ఉన్న లైఫ్ ఇది. ఇవన్నీ హెల్దీ చూసారా? జొన్న లడ్డు హెల్దీ, రవ్వ లడ్డు, ఇది ఏదో సీడ్స్ అంటారు కదా నల్లగా ఉంటే, ఏదో ఫ్లాక్స్ సీడ్స్. ఫ్లాక్స్ సీడ్స్తో కారప్పొడి చేసింది. అసలు ఇంకా ఎంత హెల్దీ అంటే ఇది అన్నంలో, వేడి వేడి అన్నంలో కానీ వేసుకొని తిన్నా, ఇడ్లీ దోశ వేటిల్లోకైనా సూపర్ ఉంటుంది. ఎంత బాగుందో చూడండి అసలు చూస్తుంటేనే. మా అక్క చేతి వంటలు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టచ్చు మా అక్కతో, అంత అద్భుతంగా ఉన్నాయన్నమాట. అసలు ఇవన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తుంది చూడండి. మళ్ళీ ఇవే కాదు, నేను ఇది ఒకటి కావాలని చెప్తే ఇది ఒకటి తీసుకుంది. ఇది బ్యాంగిల్స్, హెయిర్ క్లిప్స్, నా దగ్గరే చాలా కలెక్షన్ ఉందనుకుంటే అక్క ఇంకా ఎక్కువ కలెక్షన్ నాకు పంపించింది. నేను ఇంకా వీడియోస్ లేదు, అవసరం ఇద్దాం అని చెప్పి నా దగ్గర ఉంది. నాకు ఒళ్ళు బుర్ర వేసి నేను పెట్టుకోవడం మానేస్తున్నా. అక్క ఇంకా చాలా పంపించింది నాకు. బ్యాంగిల్స్ ఎంత బాగున్నాయి కదా, లక్ష్మీదేవి బాగున్నాయి అమ్మవారు. ఇవే కదా డ్రెస్సెస్ చూడు. మొన్న ఇండియా వెళ్ళినప్పుడు అక్క నైట్ డ్రెస్సెస్ తీసుకుంటే అవి కూడా నాకే పంపించింది. సరే నా దగ్గర కలెక్షన్ ఆల్మోస్ట్ మా అక్క పంపించినవి ఉన్నాయి. పిల్లలకైతే ఇంకా ఆరుష్కి అయితే చెప్పే పని లేదు. అసలుకి నేను ఇండియాలో ఉన్నప్పుడే అమెరికా నుంచి ఇండియాకి ఎన్ని బట్టలు పంపించిందో ఆరుష్కి అయితే, అసలుకి చాలా క్లాత్స్. ఇప్పుడు చిన్నోడికి కూడా అంతే. మొత్తం అక్క మొన్న డెలివరీ అయినప్పుడు వచ్చారు, తనే చాలా కలెక్షన్ అయితే తీసుకొని వచ్చి పెట్టారు. మీ ఆయన చాలా డబ్బులు మిగిలిస్తుంది అయితే మీ అక్క. అది సంగతి. లక్కీ లిటిల్ సిస్టర్. నేను బ్లెస్డ్ బేబీని, నేను బ్లెస్డ్ కిడ్ని అనమాట. సరే అయితే దీన్ని నేను రీల్లా చేసుకుంటున్నా. బాగుందరా? వచ్చినాయా? ఎవరు పంపించారు?
ఏంటండి అంటాడు పెద్దమ్మరా పెద్దమ్మ మరి అంటే ఏంద్రా ఎవరు పంపించండి మరి ఏం చెప్తావు పెద్దమ్మకి థ్యాంక్ యూ పెద్దమ్మ